హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరికీ జుట్టు రాలిపోయే సమస్య కామన్ అయిపోయిందండి. సో రకరకాల షాంపూస్ ట్రై చేస్తూ ఉంటారు అండ్ ఇంటర్నల్గా కొన్ని జ్యూసెస్ తాగుతూ ఉంటారు. బట్ ఒక రెసిపీ అనేది ఇప్పుడు మనకు పరిచయం చేయబోతున్నారు ప్రెసెంట్ మనతో పాటు ఉన్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు. మరి సార్తో మాట్లాడి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనరల్గా మీరు చాలా వీడియోస్ చేశారు, ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హెయిర్కి కూడా కొన్ని ఆయిల్స్ కూడా చెప్పారు ఇంతకుముందు. కానీ ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేద్దాము, ఒక దాంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేసి ఉంటాము అదని చెప్పారు. ఏంటి సార్ అది? సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. ఓకే. సాధారణంగా ఏమవుతుందంటే కర్రీలో ఈ లీవ్స్ని తీసి పక్కన పారేస్తుంటారు, పిల్లలైనా పెద్దలైనా పారేస్తుంటారు అనమాట. సో అలా చేయడం వల్ల వాళ్ళకి లాస్ అవుతుంది, అంటే దాంట్లో వేసి పెద్ద ఉపయోగం ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తీసి పారేసే అవకాశం లేకుండా రెసిపీ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ పులావ్ అనమాట. రైట్, వెజిటబుల్ పులావ్. సో దీంట్లో మనం మెయిన్గా రెండు ఇంగ్రీడియంట్స్ ప్రైమరీగా వాడుతున్నాం. అది వచ్చేసి ఈ కరివేపాకు అండ్ వేరుశనక్కాయ. రైట్, ఈ రెండింటిని వాడడం వల్ల అంటే దీనివల్ల ప్రోటీన్ సప్లిమెంట్ అనేది డెఫిషియన్సీ తగ్గిపోతుంది. ప్లస్ ఈ కరివేపాకు వాడడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు అంటే ఒక 40-50s అలా వచ్చేది, బట్ ఇప్పుడు 20-30s వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకోటి గ్రే హెయిర్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో షల్ వి స్టార్ట్? సో స్టవ్ ఆన్ చేయండి. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. సో బేసిక్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు, వేరుశనక్కాయ, రైట్, తర్వాత మిరియాలు, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, పొటాటో అండ్ రైస్. సో స్టవ్ ఆన్ చేసేయండి. సో ముందుగా మనం ఏం చేయాలంటే మనం నూనె వేసుకొని నూనెలో వేరుశనక్కాయలు తర్వాత కరివేపాకు రెండు సపరేట్గా వేయించుకోవాలన్నమాట. సో ఇంట్రెస్టింగ్ సార్. సో మనం చాలా వీడియోస్ చేసాము, సో మీ గురించి మా అందరికీ తెలుసు, బట్ మా ప్రేక్షకులకు కూడా ఒకసారి తెలియాలి కాబట్టి ఈసారి ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా సార్? ఎవ్రీ మంత్ బై డిఫాల్ట్గా ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న మౌంట్ శంబాల్ ఆశ్రమంలో ఆఫ్లైన్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. దాంట్లో మీకు కావాల్సిన థెరపీస్, అది నీ జాయింట్ పాయింట్ కావచ్చు, లేదా బ్యాక్ పెయిన్ కావచ్చు, లేదా డయాబెటీస్ కావచ్చు, వాటికి సపరేట్గా మేము అక్కడ ఇన్ హౌస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉంటాము, థెరపీస్ చేస్తుంటాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆఫ్లైన్లో కావాలనుకుంటే కూడా మేము ఆఫ్లైన్లో ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. యోగా క్లాసెస్ కూడా ఇస్తుంటాము. అంటే థెరపిటికల్గా ఎస్పెషల్లీ మీకు ఒక పర్టికులర్ ఛాలెంజెస్, హెల్త్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన రెమెడీస్, థెరపీస్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట. సో మీరు యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాల్. యోగా ట్రైనింగ్స్ ఇస్తారా? ఆన్లైన్ కూడా యోగా క్లాసెస్ ఉంటాయి, ప్లస్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ శంబాల్ ఆశ్రమం రాలేకపోతే కనుక మీరు ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మనం ఈ పల్లీలు అనేవి నూనెలో వేయించేసాం కాబట్టి ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి కాస్త చల్లారిపోతాయి. నెక్స్ట్ బేసిక్గా పులావ్కి డ్రై ఫ్రూట్స్ కావచ్చు, జీడిపప్పు యాడ్ చేస్తారు. మరి పల్లీలు యాడ్ చేయడానికి రీజన్? ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ సప్లిమెంట్, అంటే మన హెయిర్ గ్రోత్కి ప్రోటీన్ సప్లిమెంట్ అనేది చాలా అవసరం కాబట్టి సో ఆ ప్రోటీన్ సప్లిమెంట్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ ఈ పల్లీలను యాడ్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇది పిల్లలకి టేస్ట్ చేయించండి, చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి. ఓకే. ఇది మనం కరివేపాకుని అదేవిధంగా నూనెలో వేయించేసుకుంటాం. సో ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకు, పల్లీలు రెండు మేజర్గా అనమాట. అంటే చెప్పాను కదా, మనం కర్రీలో కానీ దేంట్లో కానీ వేస్తే అందరూ కూడా సాధారణంగా తీసి పక్కన పారేస్తారు. సో దానివల్ల వేసి పెద్ద ఉపయోగం ఉండదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ రెసిపీ చేస్తున్నాము. దీంట్లో మళ్ళీ తీసి పారేసే అవకాశం లేదు, ఎందుకంటే మనం దీన్ని పౌడర్ చేస్తున్నాం కాబట్టి. రైట్, సో మీకు ఎటువంటి మెడికల్ ఛాలెంజెస్, హెల్త్ ఛాలెంజెస్ ఏమన్నా కూడా మీరు తప్పకుండా మా దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకోవచ్చు మీ మెడికల్ ఛాలెంజెస్కి. సో మీరు స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో 9652252558 ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి కానీ కాల్ చేసి కానీ మీరు సొల్యూషన్స్ తీసుకోవచ్చు. సో ఇది పూర్తిగా వేగిపోయింది, మనం దీన్ని తీసేసుకుందాం. ఓకే. ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే దాల్చిని వేస్తాం కొంచెం, రైట్, తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకుందాం, కొన్ని లవంగాలు వేసేసుకుందాం, రైట్,
తర్వాత కొన్ని మిరియాలు వేద్దాం. తర్వాత ఒక 4 యాలక్కాయలు ఓపెన్ చేసి వేసేసేద్దాం. ఓకే. సో అవన్నీ వేగిపోయాయి కాబట్టి మనం ఆనియన్ పీసెస్ వేసేద్దాం. ఓకే. ఆనియన్ కూడా కొంచెం వేగిపోతుంది. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వీటితో పాటు మనం పొటాటోస్ కూడా దీంట్లో వేసేద్దాం. ఓకే. యా. సో పొటాటోస్ వేసిన తర్వాత దీంట్లో మనం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసేద్దాం. ఓకే. వేసేసి సన్న సగం మీద కొద్దిసేపు కుక్ అవనిద్దాం వీటిని. ఓకే. బేసిక్గా అయితే మీరు చేసేవన్నీ చాలా టేస్టీగా అండ్ హెల్త్కి బెనిఫిట్ అయ్యేవి చేస్తూ ఉంటారు. ఈ పులావ్ని అసలు హెయిర్ ఫాల్కి ఎలా డిజైన్ చేశారు సార్? ఎలా వచ్చింది మీకు థాట్? యా, అదే అంటే కరివేపాకు ప్రతిసారి దాన్ని స్కిప్ చేస్తుంటారు కదా, సో దాన్ని ఎలా యాడ్ చేయాలి అని ఆలోచించే క్రౌన్లో సో ఇది డిజైన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో మన ఆనియన్ అండ్ పొటాటో ఫ్రై అయిపోయింది. సో దీంట్లో మనం కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. ఓకే. అలాగే టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఓకే. మనకు వక్క మెత్తబడింది కాబట్టి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తాం. ఓకే. ఉడికించిన బాస్మతి రైస్. బాస్మతి రైస్ని. యా. సో ఇప్పుడు దీంట్లో ద మెయిన్ అవర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఆల్రెడీ పల్లి అండ్ కరివేపాకు వేయించుకొని పెట్టుకున్నాం కదా, సో దాని పేస్ట్ అన్నమాట ఇది. సో అదే మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్, అసలు మన వెన్నెముక లాంటిది అనమాట. సీక్రెట్ రెసిపీ, సీక్రెట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు దీన్ని మనం దీనికి కలిపేసేసుకొని అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. సో పిల్లలకి మనం ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకోండి, వాళ్ళు అసలు వదలరు అనమాట. గ్రీన్ రైస్, ఎగ్జాక్ట్లీ గ్రీన్ పులావ్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో మనం పుదీనా పులావ్ అవన్నీ చూస్తుంటాము, బట్ ఇది డిఫరెంట్గా ఎస్పెషల్లీ హెయిర్ లాస్ కొరకు మనం చేస్తున్నాం. ఒక 2 minutes దీనిలా మగ్గరించాం అనుకోండి, చాలా లిమిటెడ్గా ఆయిల్ వాడాము మనం. రైట్. సో ఒకసారి మూత పెట్టేసేయండి, ఒక 2 minutes మనం దీన్ని మగ్గనిద్దాం. ఓకే. సో మన టేస్టీ రైట్ కరివేపాకు పులావ్ అనేది రెడీ అయిపోయింది. యా, స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఆలస్యం చేయకుండా మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. రైట్. యా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సో టేస్టీ అండ్ హెల్దీ. రైట్. మీరు తప్పకుండా అట్లీస్ట్ మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు పిల్లలకి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కావాలంటే దీనికి ఏదైనా సైడ్ గ్రేవీ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు, అక్కర్లేదు యాక్చువల్గా. ఈవెన్ మీరు పెరుగు పచ్చడి పెట్టినా కూడా బాగానే ఉంటుంది సైడ్కి. ఓకే. చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు, అంటే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది. యా. రైట్. సో ఎంతో టేస్టీ కరివేపాకు పులావ్ అండ్ ఎస్పెషల్లీ పల్లీలు వాడడం ప్రోటీన్ సప్లిమెంట్గా. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా మీ హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంటుంది. సో మీరు చేసిన తర్వాత మీ రెస్పాన్స్ ఎలా ఉందనేది మీరు మా కామెంట్ రూపంలో తెలియచేయండి. వెరీ నైస్ సార్. సో చూసారు కదా వ్యూయర్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో గ్రీన్ పులావ్ అంటే కరివేపాకు పులావ్. జనరల్గా సార్ చెప్పినట్టు కరివేపాకుని తీసి పడేస్తాము, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో కరివేపాకులో ఉన్న న్యూట్రియంట్స్ మనకి చాలా అవసరం, ఎస్పెషల్లీ ఫర్ హెయిర్ గ్రోత్కి కావచ్చు, అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కావచ్చు. సో ఇదైతే టేస్టీ రెసిపీ. సో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఎవరైనా ఈజీగా మంచిగా టేస్టీగా చేసుకొని తినొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి రెసిపీని మా వ్యూయర్స్కి పరిచయం చేశారు. మరొక విషయం ఏంటంటే, సార్ యొక్క యోగా థెరపీ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే, అలాగే ఆన్లైన్ క్లాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.